ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం బ్రెజిల్లో ఓ పర్యాటక విమానం ఇళ్లపై కూలిన ఘటనలో 10 మంది చనిపోగా 15 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కజకిస్తాన్లో ఓ ప్రయాణికుల విమానం కూలిపోయి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరొక ముందే దక్షిణ కొరియాలో మరింత ఘోర విమాన ప్రమాదం సంభవించింది. దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ఫైర్ ఇంజన్లు రప్పించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 179 మంది చనిపోగా 2 మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని సియోల్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. బ్యాంకాక్ నుంచి ముయాన్కు వస్తోన్న ఈ విమానంలో 181 మంది ఉండగా వీరిలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దక్షిణ కొరియా అధికారులు విచారణ చేపట్టారు. ల్యాండింగ్ సమయంలో పక్షుల దాడి కారణంగానే విమానం కూలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2005లో స్థాపించబడిన బెజు ఎయిర్ సంస్థ అనేక దేశాలకు సేవలందిస్తోంది. అతి తక్కువ ధరల్లోనే సౌకర్యవంతమైన సేవలందించే సంస్థగా దీనికి పేరుంది. సంస్థ చరిత్రలో ఇది ఘోరమైన ప్రమాదమని అధికారులు చెప్తున్నారు. విమానం భద్రంగా ల్యాండింగ్ చేసే ముందు ఎయిర్పోర్ట్ రన్వేపైకి చేరుకోగానే జారిపోతూ ఫెన్సింగ్ గోడలను ఢీకొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కూడా అదే స్పష్టమవుతోంది. అయితే పక్షుల దాడి కారణంగా విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేయడంలో పైలట్లు విఫలమయ్యారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఇంకొంతమంది చెప్తున్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక వస్తేగాని అసలు కారణం వెల్లడించలేమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే వరుసగా ప్రమాదాలు సంభవించడంతో విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తుతోంది. ప్రమాదాలను నివారించలేకపోతే విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.